జై శ్రీరామ్. ఈరోజు ఒక అద్భుతమైన వార్త దాదాపు అన్ని పత్రికల్లో కవర్ అయింది. అది ఎంత అద్భుతంగా ఉందంటే ముఖ్యంగా దేశభక్తులకు లేదా జాతీయవాదులు కానీ లేదా దేశ ప్రజలందరూ లేదా గతంలో నుంచి అంటే చరిత్రను వక్రీకరించారు అని చెప్పి అని బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో తబ్బిబ్బి కావాల్సినంత గొప్ప వార్త ఇది. చాలా పత్రికల్లో వచ్చింది. యాక్చువల్గా మన బోర్డు మీద చూపించవచ్చు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పని దాన్ని ఇప్పుడే పెట్టుకోలేదు. అది అలా అంత అద్భుతమైన వార్త. అదేంటంటే అక్బర్ పాలనలో మత అసహనం, పుర్రెలపై విజయ సౌదాలు కట్టిన బాబర్, 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో ఎన్సీఆర్టీ మార్పులు. ఎంత అద్భుతమైంది ఇది. చరిత్రను ఇంతకాలం వక్రీకరించిన మూర్ఖులకు ఇదొక చెంపదెబ్బ. ఎప్పుడో 14వ శతాబ్దం 15వ శతాబ్దం లోపల దిక్కుమొక్కు లేక ఎడారి బతుకులు బతుకుతూ, దొంగల్లా బతుకుతూ, ఒంటెలను చంపుకొని ఆ నీళ్ళతో బతుకుతూ ఒయాసిస్సు జీవితాలు గడుపుతున్న కొందరు వ్యక్తులు బతకలేక గత్యంతరం లేక ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి లేదా ఢాకా నుంచి ఇంకా వేరే చోటు నుంచి ఆ బర్మా నుంచి ఎట్లయితే రోహింగ్యాలు మన దేశంకి వచ్చి బతుకుతుండి ఇక్కడ వ్యవస్థలు తయారు చేసుకొని వాళ్ళ ప్రపంచాన్ని తయారు చేసుకొని ఎట్లయితే దౌర్జన్యాలు చేస్తున్నారో అలాంటి దొంగ బతుకులు వాళ్ళవి. అలాంటి బతుకులు ఉన్నాడు ఇక్కడ అప్పటికే రత్నాలు రాసులు కుప్పలుగా పోసి అమ్ముతున్న చరిత్ర మనది. అలాంటి చరిత్రలో ఏదో బుక్కడంత బువ్వ దొరకకపోతుందా, వరుస కూలీలైనా బతుకుతాం రాబాయి, ఇక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పని వచ్చిన వాళ్ళకు మన అనైక్యతను చూసి, మనం పట్టించుకొని ధోరణి చూసి మనము పోన్లే బతకనని చెప్పి వదిలిపెట్టిన వ్యవహారాన్ని చూసి ఇక్కడ మెల్లిమెల్లిగా తమ రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న వాళ్ళు ఈరోజు మనందరినీ ఏ రకంగా భయపట్టించారు. ఒక చేత ఖురాన్, ఒక చేత కత్తి బట్టి అయితే మాతం మారతావా లేదా అని చెప్పినటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అలాంటి క్రమంలోంచి రాజ్యాధికారాన్ని రాజులుగా అయి హిందూ రాజులను చంపేసి హిందూ యువతుల్ని లేదా హిందూ రాణులను క్రూరంగా కొన్ని అఘాయిత్యాలు చేసి దేవాలయాలను నాశనం చేసి అలాంటి చరిత్రను మొత్తం కప్పిపెట్టిన గత పాలకుల మోసపూరితమైన వ్యాఖ్యానాలని ఇప్పుడు బయట వస్తున్నాయి, రావాలి కూడా. ఇది అవసరం కూడా, ఇది చరిత్ర అవసరము. ముఖ్యంగా 8వ తరగతి అంటే చాలా సంతోషం, ఇది బాగుంది. 8వ తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ఎన్సీఈఆర్టీ కీలక మార్పులు చేసింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దం వరకు పాలించిన ఢిల్లీ సుల్తాన్లు, విజయనగర రాజులు, మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి గతంలో చేర్చని పలు అంశాలను కొత్త పాఠ్యాంశంలో భాగం చేసింది. ఎంత అద్భుతమైన వార్త ఇది. నిజంగా జాతీయవాదులందరూ కానీ దేశభక్తులు కానీ అందరూ గర్వపడాలి. వచ్చే తరానికైనా, ఇప్పుడు 8వ తరగతి అంటే 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఈ చరిత్ర తెలియాల్సిందే, వాళ్ళు నేర్చుకోవాల్సిందే. దేశం అంటే ఏంది, దైవం అంటే ఏంది, జాతి అంటే ఏందో ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు కూడా. అక్బర్ పాలన మత అసహనంతో సాగిందని మరో మొఘల్ చక్రవర్తి బాబర్ శత్రుసేనలను వధించి వారి పుర్రెలపై విజయ సౌధాలు నిర్మించారని పేర్కొన్నారు. చిత్తూరు కోట జయించినప్పుడు వేలాది మందిని అక్బర్ వధించారని తెలిపారు. ఇది మన వాళ్ళు చెప్పారు, ఇది మన పుస్తకంలో ఉండదు. కానీ ఔరంగజేబు అక్బరు ఇట్లా కుట్టుకున్నారు, అది కుట్టుకుని ఔరంగజేబు అంట ఏదో ఉట్టి టోపీలు కుట్టి పైసలు సంపాదించుండు, చచ్చిపోతే ఆ పైసలతో సమాధి కట్టుమని చెప్పిన సెంటిమెంట్ మాత్రం కనిపిస్తుంది. కానీ హిందువుల్ని ఇంత ఘోరంగా అకృత్యాల్లో పాల్పడ్డాడు, ఇంత అఘాయిత్యాలు చేశారని మాత్రం ఎక్కడా లేదు, ఉండదు కూడా. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు తెలుస్తుంది విషయం ఏందనేది. అవిశ్వాసులను చెందిన పలు కోటలు నగరాలు జయించాం, ఇస్లాం రాజ్యాన్ని వ్యాపింపజేశాం అన్నట్టు రాశారు. భారతదేశ రాజకీయ పటాన్ని తిరగరాసిన శతాబ్దాలు అనే శీర్షికతో ఇలాంటి అంశాలు ఎన్నో పొందుపరిచారు. గతంలో జరిగిపోయిన ఘటనలకు ఎవరిని బాధ్యులను చేయలేము. వాస్తవంగా ఇప్పుడున్న వారిని
బదిలీ చేయడం సాధ్యం కాదు. అప్పుడు ఉన్న చరిత్ర తెలుసుకోవడమే ఇప్పుడు ముఖ్యం. కానీ దాని ప్రభావం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ ముస్లింల మీదనో లేదా మైనార్టీల మీదనో పడడానికి అవకాశం లేదు, పడకూడదు కూడా. ఇది వాస్తవమే. బాధ్యులను చేయలేం అనే ఒక అధ్యాయంలో ఎన్సీఈఆర్టీ పేర్కొంది. అలాగే చరిత్రలో కొన్ని చీకటి ఘట్టాలు అనే పేరిట రాసిన ఉపద్ఘాతంతో ఎందుకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని సవరించాల్సి వచ్చిందో వివరించింది. ఇది అద్భుతమైన సందర్భం, అద్భుతమైన మార్పు, విద్యా విధానంలోనే అత్యంత గొప్ప మార్పు. ఈ మార్పును స్వాగతిద్దాం. ఇంకా ఇలాంటి చరిత్రలు ఎన్ని ఉన్నా కూడా నూతన తరానికి, కొత్త తరానికి, వస్తున్న భావి భారత తరానికి తెలపాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. చెప్పి వారికి అర్థం చేయించాల్సిన బాధ్యత ప్రతి ఇంట్లో ఉన్న పెద్దలకు, తల్లిదండ్రులకు, తాతలకు, ముత్తాతలకు అందరికీ ఉందని మాత్రం గమనించాలి. జై శ్రీరామ్.